గారిని స్టేజ్ మీదకి రావాల్సి కోరుతున్నాం. అయాజ్ అక్బర్ గారు స్టేజ్ మీదకి రావాల్సి. అలాగే స్టేజ్ మీదకి రావాల్సి. చిన్న చిన్న అమ్మాను అర్జున స్వీకరిస్తారు. ఎమ్మెల్యే అందరికీ నమస్కారం. ఎప్పుడూ లేనంతగా ఒక గొప్ప కార్యక్రమం, ఎక్కడ జరిగినంతగా ఒక గొప్ప కార్యక్రమానికి మరి పత్రికా విలేకరులకు, ముఖ్యంగా మా కాంట్రాక్టర్లకు అందరికీ సంవత్సరంలో 10 కోట్ల పైబడి సీసీ రోడ్డు జరిగిన చరిత్ర ఎక్కడంతా మన ఎమ్మెల్యే గారు బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఆయన విజన్, మా ఏఈలు, మా ఇంజనీరింగ్ ఎస్టేట్లు, మా డిఈలు, మేము ఈ వరకు ప్రతిరోజు నిత్యము ఆలోచించి ఏం చేయాలి, ఎలా ముందుకు సాగాలా అన్ని మార్చి లోపల మార్చి ఫిబ్రవరి లేఖల సహకారం ఉంది. అందరూ సహకారం కిలోమీటర్లు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 10,20,00,000తో దాదాపు 11.5 కిలోమీటర్లు వేయడం జరిగింది. ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏగా జాయిన్ అయ్యి మూడు నెలల కాలం అయింది చేస్తున్నాము. ఇందులో ఏ గ్రామంలో చూసినా గారి ఆధ్వర్యంలో మన జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో సుమారు 3 కిలోమీటర్ల 10 కోట్ల వ్యయంతో ఒకే విలేజ్ లో, ఒకే సిద్దిపేట అనే విలేజ్ లో ఇంత భారీ ఎత్తున సీసీ రోడ్స్ భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక. అలాగే ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ శాఖ నెంబర్ 1 స్థాయిలో ఉందంటే దానికి ముఖ్య కారకులు మా అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే రానున్న రోజులలో మన కూటమి ప్రభుత్వం మన ఎమ్మెల్యే గారి అన్న ఆధ్వర్యంలో చాలా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే అన్న మన సుండిపేట శ్రీశైలం నింగళగట్టు మండలంలో మాకు ఇక్కడ ఏ ఫ్యాక్టరీ లేవు, పొలాలు లేవు, ఆస్తులు లేవన్నా, కాకపోతే ఈ అధికారులు చేస్తున్నారని చెప్తున్నారన్నా. కానీ ఇవన్నీ ఆ సందర్భంలో ఉన్న ఈ తరం వాళ్ళకి ఆ ఇంట్లో ఉండే పరిస్థితి, ఇబ్బంది పరిస్థితి ఉంది. దాన్ని ఖచ్చితంగా ఈ మధ్యనే ఒక లాయర్ మేడం సెక్రటరీ ఉన్నాము తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఒక లాయర్ గారు ఈ ఊళ్ళో చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఆక్రమణలు గురవుతున్నాయి, ఈ కోటర్స్ అన్ని కూడా ఇట్లా పోతా ఉన్నాయని చెప్పేసి ఒక బిల్లు వేయడం, బిల్లు ఆధారంగా వీళ్ళందరినీ కూడా సర్వే చేసి సర్వేని కోర్టు ప్రకారం ఎఫెక్ట్ చేయాలని చెప్పేసి కోర్టు ఆదేశించడం జరిగింది. ఈ తరుణంలో ఈ ఎంఆర్ఓ గారు గత 10 రోజుల నుంచి నోటీసులు ఇవ్వడం చేశారా ఫోన్ నెంబర్